దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఇచ్చిన దేవునికి కోట్లాది స్తుతులు స్తోత్రాలు. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహాగణ స్తోత్రాలు నాయన. ఏ యోగ్యత లేని మమ్మల్ని నాయన అయ్యా మీరు ప్రేమించి ఈ చక్కని సమయాన్ని బట్టి మీ పాదాల చెంత మమ్మల్ని చేర్చినందుకు వందనాలు నాయన. అయ్యా నా తండ్రి, వాక్యాన్ని ధ్యానించుండగా నాయన వాక్య స్వరూపై నాతో మాతో మాట్లాడి మాకు కావలసిన వర్తమానాన్ని అనుగ్రహించి మీ జ్ఞానపు మాటలు మేము నేర్చుకునే ధన్యతను భాగ్యాన్ని మేము దయచేయమని యేసు క్రీస్తు నామ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనకి ఏర్పాటు చేసిన గ్రంథం సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో అనేక మంచి మాటలు, దీవెనకరమైన మాటలు ఉన్నాయి. వాటిని చదువుకుందాం. 1వ వచనం, 22వ అధ్యాయం సామెతలు 1వ వచనం. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయ్యు కోరదగినది. అంటే మన జీవితంలో మంచి పేరు, ఐశ్వర్యం ఉంటే రాదు, వెండి బంగారం ఉంటే రాదు, కానీ ఒకరికి సహాయం చేసే మనసు, దయ, జాలి గుణం ఉంటేనే అది మనకి వర్తిస్తుంది. దేవుడు మనకి సహాయం చేస్తాడు. అలాగా మంచి పేరు అలా వస్తుంది. 2వ వచనం, ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసిందురు, వారిని అందరిని కలుగజేయవాడు యెహోవాయే. దరిద్రులు ఐశ్వర్యంతులు కలిసి కలుగజేసేవాడు దేవుడే. 3వ వచనం, బుద్ధిమంతుడు అపాయం వచ్చి చూచి దాగును, జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడుతురు. 4వ వచనం, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ఐశ్వర్యం, ఘనతయు జీవము. దేవునికి నమ్మకంగా ఉండిపోయేవారు ఈ దీవెనలను ఆయన నియమించిన సమయంలో పొందుతారు. భూమిని స్వతంత్రించుకునేవారు అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం వాళ్ళే. వారిలో దేవుని ప్రజలు ఉంటారు, ప్రజలందరూ ఉంటారు. ఇప్పటికీ దేవునికి చెందిన పేదలు ఆత్మీయ సంపదల విషయంలోనూ ఘనతలోనూ ధనికులుగానే పరిగణించబడతారు. అలాగే 5వ వచనం, ముండ్లను ఉళ్ళును మూర్ఖుల మార్గంలో ఉన్నవి, తనను కాపాడుకునేవాడు వాటికి దూరంగా ఉండును. అలాగే 6వ వచనం, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము. తల్లిదండ్రులు తమ పిల్లలను దైవిక బోధనలోనూ క్రమశిక్షణలోనూ పెంచడానికి శ్రద్ధ వహించాలి. అలాగే సామెతలు 13వ అధ్యాయం 24వ వచనం, సామెతలు 19వ అధ్యాయం 18వ వచనం, సామెతలు 23వ అధ్యాయం 13, 14 వచనాలు, సామెతలు 29వ అధ్యాయం 17వ వచనం. 1, శిక్షణ అనే అర్థం ఇచ్చే మాటకు ప్రతిష్ఠించు అనే అర్థం కూడా ఉంది. దీన్ని బట్టి క్రైస్తవ శిక్షణ ఉద్దేశం తమ పిల్లలను దేవునికి, ఆయన చిత్తానికి ప్రతిష్ఠించడమే. వారిని ఈ లోక దుష్ట ప్రభావాల నుండి వేరు చేసి దైవిక మూల పదానికి ఉన్న మరో అర్థం మంచి అభిరుచిని అలవర్చుకునుట. పిల్లలు తామే దేవుణ్ణి వెదకి కనుగొనేలా ఆ విధంగా మరువులేని నిజమైన ఆధ్యాత్మిక అనుభవాలను రుచూసిన తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. అంటే తల్లిదండ్రులు దేవుణ్ణి పరిచయం చేయాలి. 2, వాడు తొలగిపోడు అంటే పెద్దవాడైనా ముసలివాడైనా తొలగిపోడు. సరైన రీతిలో శిక్షణ పొందిన పిల్లలు తమ తల్లిదండ్రులు బోధించిన దేవుని మార్గాల నుండి ఎన్నటికీ తొలగిపోదు అన్నది సాధారణ సూత్రం. అయితే దేవునికి పడే తల్లిదండ్రులను పిల్లలంతా దేవునికి, ఆయన వాక్యాన్ని కట్టుబడి ఉంటారనే పూచి ఏమీ లేదు. అనేక మంది దేవుని ప్రజలే భ్రష్టులే నివసిస్తున్న ఈ దుష్ట సమాజంలో దేవునికి భయపడే తల్లిదండ్రుల పిల్లలు పాపానికి ఆకర్షితులై శోధనలో పడే అవకాశం ఉన్నది. ఎస్గేల్ 14వ అధ్యాయం 14 నుంచి 20 వచనాలు. ఇక్కడ మత భ్రష్టత్వం జనుల్లో ఎంత అధికమైపోయిందంటే చివరికి నీతిమంతులైన నోవాహు, దానియేలు, యోబు కూడా వారి కుమార్తెలను రక్షించలేరని కూడా దేవుడు చెప్పాడు. అలాగే 7వ వచనం, ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చెయ్యను, అప్పు చేయవాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడు. 9వ వచనం, అయితే ఐశ్వర్యవంతులు బీదల మీద ప్రభుత్వం చేస్తారు, అప్పు చేయవాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడు.
తన ఆదాయానికి మించి ఖర్చు చేసి జీవించేవారు చివరకు అప్పులిచ్చిన వారికి దాసులు కాక తప్పదు. సామెతలు 21:20. అలాగే 9. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చిన అటువాడి దీవెన నందును. ధారాళంగా ఇచ్చేవారిని దేవుడు దీవిస్తాడు. సామెతలు 11:24, 25. 11. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. అంటే రాజు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు రాజు స్నేహితుడవుతాడు. హృదయ శుద్ధిని ప్రేమించుచు దేవుణ్ణి హృదయాన్ని కాపాడుకొని శుద్ధిగా దేవుని ప్రేమిస్తే దయగల మాటలు పలుకువానికి రాజు అంటే ప్రభువైన యేసుక్రీస్తు స్నేహితుడవుతాడు. యెహోవా అయితే 12. యెహోవా చూపులు జ్ఞానం గలవారిని కాపాడను. యెహోవా చూపులు జ్ఞానం గలవారిని ఎప్పుడు కాపాడుతూ ఉంటాయి. 13. సోమరి బయట సింహం ఉన్నది, వీధుల్లో నేను చంపబడుతున్నాను. అంటే బద్ధకంతో ఉంటాడు కాబట్టి సోమరి సింహం ఉంది నేను చంపబడతానని అనుకుంటాడంట, బయటికి వెళ్ళకూడదని. 14. వేశ్య నోరు లోతైన గొయ్యి, యెహోవా శాపం నొందినవాడు దానిలో పడును. దేవుని నుండి వేరే తమ సొంత మార్గాన్ని వెతుక్కునేవారు, గద్దింపును అసహించుకునేవారు దేవుని ఉగ్రతకు శాపానికి గురవుతారు. వారి దేవుడు అక్రమ కాముకత్వానికి సిగ్గుకరమైన వ్యామోహానికి అప్పగిస్తాడు. రోమీయులు రాసిన పత్రిక 1:18-21. అలాగే బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టును, శిక్షాదండం దానిలో నుండి తోలి వేయను. 17. జ్ఞానవంతుల మాట వినాలి మనం. ఆ మాటలేవో చూద్దాం. 17. చెవికి జ్ఞానం ఉపదేశం ఆలకింపు, నేను కలుగజేయ తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము. 18. నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనడం ఎంతో మంచిది, పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము. 19. నీవు యెహోవాను ఆశ్రయించినట్లు నీకే కదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి ఉన్నాను. 22. దరిద్రుని దోచుకోవద్దు, దరిద్రుని దోచుకొనవద్దు, గోమునత దీనులను బాధ పరచవద్దు. 23. యెహోవా వారి పక్షమును యాజమాడును, ఆయన వారిని దోచుకుని వారి ప్రాణము దోచుకొను. 24. కోపచిత్తునితో సహవాసం చేయకుము, క్రోధం గలవానితో పరిచయం కలిగి ఉండకము. 25. నీవు వారి మార్పులను అనుసరించి నీ ప్రాణమునకు గురి తెచ్చుకుందేమో, కోపపడేవారితో కొద్ది దూరంగా ఉండండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. 26. చేతిలో చెయ్యి వెయ్యి వారితోనూ అప్పులకు పూటపడి వారితోనూ చేరకము. 27. చెల్లించుటకు నీ యొద్ద ఏమీ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకొని పోనేలా. 28. నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. 29. తన పనిలో నిపుణత గలవారిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలిచును. అంటే జ్ఞానం చాలా శ్రేష్టమైనది. ఆ జ్ఞానం రాజుల దగ్గర కూడా నిలుపుతుంది. అందుకని మన జ్ఞానవంతుడైన నీతిమంతుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు మాటలు మనం నేర్చుకొని జ్ఞానం కలిగి స్త్రీగా జ్ఞానం కలిగే స్త్రీ, గుణవంతులైన స్త్రీ ఇల్లు ఎలాగైతే కట్టుకుంటుందో ఈ జ్ఞానం గల దేవుని మాటలు విని మన హృదయాన్ని, మన జీవితాన్ని, మన కుటుంబాన్ని కట్టుకొని దేవునికి భయంకరంగా ఈ మాటల ద్వారా జీవిద్దాం. దేవుని పరిశుద్ధ వాక్యం దేవుడి సన్నిధిలో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల మహాగణ స్తోత్రాలు నాయన, ఒట్టివాడినైనా మట్టివాడినైనా మాలో ఏ యోగ్యత లేని మమ్మల్ని అయినా మీరు ఈ దినం మమ్మల్ని క్షేమకరమైన హృదయంతో అయా మీ బలిష్టమైన రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి మీ నీతి గల మాటలు, మీ జ్ఞానం గల మాటలు మేము వినేలాగా మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ధన్యతను బట్టి మేము స్తుతిస్తున్నాం, కీర్తిస్తున్నాం, ఈ వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నాం నాయన. అటు జీవితాన్ని మాకు మీరు ప్రసాదించినందుకు వందనాలు నాయన. ఎవరైతే
యూట్యూబ్, ఫేస్బుక్ ఎవరైతే చూస్తూ దేవుని మాటలని, అయ్యా తూచా జ్ఞానం గల మాటలని ఎవరైతే తూచా తప్పకుండా వాటి ప్రకారం జీవిస్తున్నారో వాళ్ళని దీవించి ఆశ్రయించి కూడా భద్రపరుచుకున్నారు. యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రతి ఒక్కరికి, కుటుంబాలకి తోడుగా సదా తోడుగా ఉండి సంరక్షించును గాక. ఆమేన్.